కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఈ యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలంలోని నీటిని దోసెలలోకి తీసుకుని నోటి ముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారి తాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అంతే అయింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు. మధురమైన వాసనతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప చేయడంలో వెంటనే పండు కొరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం వెండి ధనం రూపేణా చేశావు గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అశరీరవాణి పలికింది.